విశాఖపట్నం గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కాల పరిధి 4 సంవత్సరాలు నేడుతో పూర్తవుతున్నటువంటి సందర్భంలో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నేతలు, ఆ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు కానీ, ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మేయర్ గారి మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టాలన్నటువంటిది ఈరోజు ప్రముఖంగా కొన్ని పత్రికల్లో చూసాం. పెద్ద ఎత్తున రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా చూసాం. అందులో భాగంగానే నేడు కూడా కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లని నిన్న మొన్న గడిచినటువంటి 4 రోజులుగా పెద్ద ఎత్తున వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొని వచ్చి కొంతమందిని ప్రలోభపెట్టి, కొంతమందిని భయపెట్టి, కొంతమందిని ఇతర ఆశలు చూపించి వారిని లొంగ తీసుకొని ఒక 3 4 ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేర్చుకునేటువంటి దాన్ని కూడా తీసుకెళ్ళినటువంటి విషయాన్ని మనం కూడా చూసాం. అయితే ఇప్పుడే పెద్దలు కన్నబాబు గారు చెప్పినట్టు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లందరితో కూడా వారు సుదీర్ఘంగా వారు మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్ని వివరించడం జరిగింది. భవిష్యత్తులో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లందరికీ కూడా ఏ రకమైనటువంటి సముచిత స్థానం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పార్టీలో ఇస్తాము అన్నటువంటి భరోసాని వారికి ఇవ్వడం జరిగింది. ఇవన్నిటితో పాటు ముఖ్యంగా వచ్చినటువంటి మాట్లాడినటువంటి కార్పొరేటర్లు కూడా అన్నిటికంటే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద వారికి ఉన్నటువంటి అభిమానం కానీ, లేదా పార్టీ వారికి ఇచ్చినటువంటి గుర్తింపుని కానీ, వీటన్నిటిని కూడా నెమరు వేసుకుంటూ వారికి ఉన్నటువంటి అనుబంధాన్ని కూడా వారు చాలా వివరంగా చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఒకటే కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని కానీ, వారితో పాటు ఉన్నటువంటి కూటమి పార్టీలను కానీ, అధికారంలోకి వచ్చి 9 మాసాలు పూర్తయింది, దగ్గర సంవత్సరం పూర్తవుతూ ఉంది. మీరు ప్రభుత్వ పనితీరు, రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి హామీల మీద దృష్టి పెట్టాల్సినటువంటి ప్రభుత్వం ఏ రకంగా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కౌన్సిలర్లను, కార్పొరేటర్లను, లేకపోతే ఎంపీటీసీలను, జెడ్పీటీసీలను వీరిని ఏ రకంగా కొనుగోలు చేయాలి, ఏ రకంగా వారిని ప్రలోభ పెట్టాలి, ఏ రకంగా వారిని భయపెట్టాలి, ఏ రకంగా బెదిరించాలి, ఏ రకంగా వారి దగ్గర అధికారం లాక్కోవాలనేటువంటి ఈ చీప్ పాలిటిక్స్ అనేటువంటివి, దీని మీద శ్రద్ధ ఏదైతే పెడతా ఉన్నారో అది ప్రభుత్వ పనితీరు మీద పెట్టుంటే ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడానికి కొంచెమన్నా ఓ మార్గం దొరికేది. ఏ ఒక్కరికి కూడా ప్రభుత్వం పనితీరు మీద కానీ, ఇచ్చినటువంటి హామీల మీద కానీ వారికి శ్రద్ధ లేదు. ఉన్నటువంటి అధికారాన్ని ఏ రకంగా లాక్కోవాలనేటువంటి తాపత్రయం నడుస్తున్నటువంటి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాం. ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారికి ఏ రకంగా వారిని మరింత బలోపేతం చేసుకునేటువంటి దిశగా, వారిలో మరింత ధైర్యాన్ని నింపేటువంటి విధంగా, భవిష్యత్తులో వారికి పార్టీకి అండగా నిలబడినటువంటి వారందరికీ ఏ రకంగా సముచితమైనటువంటి స్థానం ఇచ్చేటువంటి దాంట్లో కూడా తప్పకుండా పార్టీ గౌరవిస్తుందనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడే పెద్దలు కన్నబాబు గారు, మిగిలినటువంటి పెద్దలందరూ కూడా కూర్చొని వారితో మాట్లాడడం జరిగింది. సో రానున్నటువంటి కాలంలో మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాం కూటమి ప్రభుత్వానికి, వారి పార్టీలకి, మా నాయకుల్ని, మా పార్టీ కార్పొరేటర్లని బెదిరించాలి, భయపెట్టాలని చెప్పి చూస్తే ఇదేదో నేటితో ముగిసిపోయేటువంటి రాజకీయం కాదు. ఇది ప్రజాస్వామ్యం. 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు వస్తుంటాయి, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, అధికారాలు మారుతూ ఉంటాయి, ఇతర పార్టీలు అధికారంలోకి వస్తుంటాయి. ఈరోజు మేము ప్రతిపక్షంలో ఉన్నటువంటి మేము మళ్ళీ రేపు అధికారంలోకి వస్తాం. అప్పుడు ఇంతకంటే ఏ రకంగా రాజకీయం అనేటువంటిది ఏ రకంగా చేయాలో మాకు కూడా తెలుసు. ఎక్కడి నుంచో వచ్చినటువంటి వారు కూడా ఇక్కడికి వచ్చి బెదిరించి భయపెట్టి ఏదో చేసేయాలనుకుంటే ఈ సంవత్సరంకో 6 నెలలకో మీరేదో ఆనందంగా మేము అధికారం చేజిక్కించుకున్నాం అనేటువంటి ప్రయత్నం మీరు చేస్తే చేయొచ్చేమో, కానీ భవిష్యత్తులో అసలైనటువంటి రాజకీయం ఏ రకంగా ఉంటుందో అనేటువంటిది రానటువంటి కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూపిస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, తప్పకుండా ఇప్పటికన్నా రానటువంటి కాలంలో ఈ రకమైనటువంటి చీప్ పాలిటిక్స్ని తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీలు మానుకుంటే మంచిది. ఇవన్నిటికన్నా మించి ఒక్క ఉదాహరణ, చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు కొంతమంది తెలుగుదేశం పార్టీలో ఈరోజు చేరుతూ ఉన్నారు. గతంలో కూడా కొంతమంది చేరారు. వారితో కొంతమంది మాట్లాడితే మాకు మంచి గౌరవం ఇస్తానన్నారండి, మాకు మళ్ళీ సీట్ ఇస్తానన్నారండి, మాకు ఇంకో పదవి ఇస్తానన్నారండి. ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకుడు మొన్నే చూసాం పిఠాపురంలో, ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ కోసం పనిచేసి
ఆ పార్టీలో సీటు త్యాగం చేసినటువంటి వరం పరిస్థితి ఏంటో ఆయన కర్మ ఏంటో మనం చూసాం. మరి ఆయన పరిస్థితి ఎలాగుంటే మరి ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి కార్పొరేట్ల పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఒకసారి ఊహించుకుంటే బాగుంటుంది అనేటువంటిది నా సలహా. ఎక్కడన్నా మనం పుట్టి పెరిగినటువంటిది మనం రాజకీయంగా ఎదిగినటువంటి రాజకీయ పార్టీ ఆ క్రెడిబిలిటీ ఆ క్యారెక్టర్ అనేటువంటిది నిలబెట్టుకుంటే మంచిది అనేటువంటిది మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ మా కొంతమంది సోదరి కార్పొరేటర్లు మిగిలినటువంటి వారు కొంతమంది మాట్లాడతారు. దయచేసి వారితో మాట్లాడాల్సింది కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.